అందరూ వెళ్ళిపోండి. మూడు నెలల కానీ రుక్కయ్య, మేమసలు ఆ సమయంలో ఆగ్రాలోనే లేవు కదా. సంతోషం. మీ ఆనందం మీ తెలివితేటల్ని మూసేయలేదు. మీరు గత 4 నెలలుగా ఆగ్రాలో లేనేలేరు చక్రవర్తి గారు. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ కంచంలోనే విందు ఆరగించిన ఆ ఫకీర్ ఎవరని. కానీ తనేం చెప్పిందంటే తను అనాఘ్రాణిత పుష్పానంది కదూ. చక్రవర్తి అనే పదవి ఎంతో మందికి లభిస్తూ ఉంటుంది. అయితే దాన్ని ఎవరు కాపాడుకోగలరంటే ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారే. ఇక నిర్ణయించాల్సింది తమరే. మీరు ఫరీదాకు మీ కళ్ళు కప్పినందుకు ఇనామివ్వదలిచారా, లేదా వక్రించిన ఆ కళ్ళని శిక్షిస్తారా? ఆదాబ్ చక్రవర్తి, తమరు నన్ను రమ్మన్నారట. అవును ఫరీదా, ఇవాళే మాకు జ్ఞాపకం వచ్చింది మేం మీతో కొన్ని ఆనందకరమైన క్షణాలు గడిపిన సంగతి. అభినందనలు ఫరీదా. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా చక్రవర్తి గారికి ఆ వార్త తెలిసిపోయింది. నువ్వు ఈ సామ్రాజ్యానికి వారసునిస్తున్నావన్న వార్త. శుక్రియా రుకయ్య రాణిగారు. నేను స్వయంగా తమరిని దర్శించుకుని ఈ శుభవార్త తమరికి చెప్పాలనుకున్నాను. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. మీరింతటి గొప్ప వార్తని మాకు చెప్పకపోవడమేంటి? ఇందుకు గొప్ప ఉత్సవమే జరగాలి. ఏమంటారు రుకయ్య? అంతేగా మరి. మీ మనసు కూడా మీ పేరులాగే చాలా గొప్పది హుజూర్. ఇప్పుడైనా నిజం చెప్పు, నీ కడుపులో ఉన్నది ఎవరి బిడ్డ? లేదంటే ఆ బిడ్డ పుట్టిన ప్రాణాలతో భూమి మీద పడడు. చెప్పు, ఆ బిడ్డ తండ్రి పేరేంటి? బహదూర్ ఖాన్. ఫరీదా, నువ్వేం భయపడకు. నీకేం భయం లేదు. మన ప్రేమే మన ప్రాణాలు కాపాడుతుంది. ప్రేమ కనికరిస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఆ మాట ఏనాడో సమాధైపోయింది. అది కేవలం మూర్ఖత్వం తప్ప వేరొకటి కాదు. మీరే చెప్పండి రుకయ్య, వీళ్ళిద్దరూ చేసిన నేరానికి గాను ఏ శిక్ష వెయ్యాలి? వాళ్ళు చేసింది ఇదే కాదు, ఎన్నో నేరాలు చక్రవర్తి. మొదటి నేరం చక్రవర్తిని ధిక్కరించడం, రెండోది వారిని వంచడం, మూడోది అంతఃపురంలో ఉంటున్న అక్కడి నియమాలను ధిక్కరించడం, అక్రమ సంతానాన్ని ఈ సామ్రాజ్యానికి వారసుడిగా భావించడం. ఈ నేరాలన్నిటికీ శిక్ష మరణశిక్ష ఒక్కటే. తమరు ఏ శిక్ష విధించాలన్నా అది నాకు మాత్రమే విధించండి చక్రవర్తి. వారిని క్షమించి వదిలేయండి. యా అల్లాహ్, ప్రేమ పేరుతో బలి కావటానికి మరో పిచ్చివాడు సిద్ధంగా ఉన్నాడు. హుజూర్, హుజూర్, దయచేసి ఫరీదాని క్షమించి వదిలేయండి. నేరం చేసిన వాణ్ణి నేను. మీరు నా ప్రాణాలు తీయండి.
అంటే ఇద్దరూ ఒకే రకమైన పిచ్చివాళ్ళు. ఒకరంటే ఒకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మేము ముందు ఎవరిని చంపాలి? ముందు దీన్నా లేక వీణ్ణా? ఎందుకంటే వీళ్ళకు చావు తప్పదు. చక్రవర్తి గారు, నేనేమనుకుంటున్నానంటే వీరిద్దరినీ ఒకేసారి హతమార్చాలి. మీలోని ఏ ప్రత్యేకతే మిగతా వారి కంటే గొప్పదాన్ని చేస్తోంది మిమ్మల్ని. మేమెప్పుడు సందిగ్ధంలో ఉన్నా మీరు మమ్మల్ని కాపాడతారు. జలాల్ 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 మా అమ్మగారా? ఏం నువ్వు చేయదలుచుకున్న ఘాతుకం? వీళ్ళిద్దరూ చేసిన నేరానికి వీళ్ళని శిక్షించబోతున్నాం. వాళ్ళ నేరం మీకు తెలియదు. నాకు తెలిసిందల్లా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని మాత్రమే. నువ్విక్కడికి వచ్చిన వార్త అందగానే నిన్ను ఆపడానికి నేను రావాల్సి వచ్చింది. నువ్వు చేయదలిచిన ఆ పని మన మత ధర్మానికి వ్యతిరేకం. అమ్మగారు, ఈ ఫరీదా మమ్మల్ని మోసం చేసింది. వేరొకరి అక్రమ సంతానాన్ని మా వారసుని చేయడానికి ప్రయత్నించింది. అందుకనే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. నీ నిర్ణయం ఏది మన మతం కంటే గొప్పది కాదు జలాల్. మన మతం ప్రకారం గర్భవతిగా ఉన్న ఏ ఆడదాన్నైనా హతమార్చే హక్కు మనకు ఇవ్వలేదు. అది మహాపాపం. ఇలాంటి స్త్రీ శాపం నిన్ను జీవితాంతం సంతానహీనుని చేయవచ్చు. అలాంటి స్త్రీ నిన్ను శపించే అవకాశం ఇవ్వకు జలాల్. క్షమించి వదిలే వీళ్ళిద్దరిని. వాళ్ల ప్రేమను చూసి కాకపోయినా సరే కనీసం నీకోసమైనా ఆ శాపానికి అవకాశం ఇవ్వకు. వీళ్ళని మా అమ్మగారు చెప్పారు గనక వదిలేస్తున్నాం. లేదంటే ఈ చక్రవర్తిని మోసం చేసిన వాళ్ళు ఎన్నటికీ బతికి బట్టకట్టలేరు. ఎంత వేగంగా పరిగెత్తగలరో అంత వేగంగా పారిపోండి మీరు. సూర్యాస్తమయం తరువాత మా పొలిమేరలో మీరిద్దరూ గనక కనిపిస్తే అప్పుడు మిమ్మల్ని మా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. మా అమ్మగారు కూడా కాపాడలేరు. తీసేయండి వీళ్ళ సంఖ్యలు. తీసుకెళ్లి కోట వెలుపల వదిలేయండి. చక్రవర్తి, మేం పైవాడిని ప్రార్థిస్తాం. ఖుదా మీకు కూడా ప్రేమనివ్వమని కోరుతాం. తమరి జీవితంలో కూడా జీవితాన్ని మించిన వారు ఎవరైనా రావాలని ప్రార్థిస్తాం. అలాంటి వారి కోసం మీరు ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడాలని వేడతాం. అలా ఎన్నటికీ జరగదు, జరగబోదు. ప్రేమ వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ప్రేమంటూ ఉంటే సర్వస్వం లభిస్తుంది. ప్రేమనేది దేవుడిచ్చిన వరం. ఈ లోకంలోనే స్వర్గాన్నిచ్చినట్టు. నరకానికి తీసుకెళ్లేదే ఈ ప్రేమ. ఇవాళ మా అమ్మగారు గనక వచ్చుండకపోతే ఒకే క్షణంలో మీ జీవితాలు ముగిసిపోయేవి. ప్రేమించిన ఒక్క క్షణమే 100 జీవితాలతో సమానమైనది. ప్రేమ చేయలేంది ఏదీ లేదు. కసాయివాడిలో కూడా కరుణ పుట్టేలా చేస్తుంది. మనిషిని పిరికివాణ్ణి చేస్తుంది ప్రేమ. ప్రేముంటేనే జీవితంలో పరిపూర్ణత ఉంటుంది. ప్రేమ వల్లే జీవితం అనేది అసంపూర్తిగా ఉండిపోతుంది. జలాల్, నువ్వెంత ఒంటరితనం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. అందుకని ఇన్నేళ్లుగా నేను అడుగుతూనే ఉన్నాను. అసలు ప్రేమనేదే లేదని ప్రతిక్షణం నిరూపించాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు. కానీ ప్రేమనేది ఉంది. ఈ అనుభూతి ఏమిటో నీకు తెలియాలంటే ఆ ప్రేమ నీలో పుట్టుకురావాలి. ప్రేమించడం తెలియనంత కాలం నువ్వు తండ్రివి కాలేవు.
మీరు పొరపడుతున్నారమ్మా. తండ్రి కావాలంటే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. ముగ్గురు అవడానికి ముందు ఇద్దరు వ్యక్తులు ఏకం కావాల్సి ఉంటుంది. అలా ఏకం కావటానికి ప్రేమ చాలా అవసరం జలాల్. ఇందులోని నిజం నేడు కాకపోయినా రేపైనా నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇక చెప్పండి, ఏం సమస్య వచ్చి పడిందని మా జలాల్ ముఖం ఇలా కళావిహీనమైపోయింది? అమ్మగారు చెప్పిన విధంగానే మీకు అనిపిస్తోందా? మనకి సంతానం లేకపోవడానికి కారణం మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ లేకపోవడమేనా? ఏంటా మాటలు జలాల్? ముందు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనిద్దరికీ మధ్య ప్రేమ లేనందువల్లేనా? ఇదంతా చూస్తుంటే మీకు ప్రేమ మీద నమ్మకం కుదురుతున్నట్టుంది. కనీసం మీరైనా మాతో అర్థం లేని మాటలు మాట్లాడకండి. అందరికంటే మీకే మా గురించి ఎక్కువ తెలుసు. మాకు ప్రేమంటే నమ్మకం లేదన్న సంగతి మీకు బాగా తెలుసు. ప్రేమను ఎవరు నమ్ముతారు అంటే ఆత్మవిశ్వాసమే లేనివారు. మేము అమ్మగారన్న మాటలకి కలవరపడుతున్నాం. అంతేకాకుండా ఈ మధ్య మా చుట్టుపక్కల ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. అలాంటివి మేమేనాడూ ఊహించలేదు. అన్నింటికంటే ముందుగా ఖాన్ బాబా మా ఆదేశాన్ని ధిక్కరించడం, మాకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇక ఇప్పుడు ఫరీదా చేసిన మోసం. ఇవన్నీ ఆలోచించి తమరు బుర్ర పాడు చేసుకోకండి. మీకు మానసిక ఉల్లాసం కలిగించడానికి నాకు తెలిసిన మార్గం ఉంది. చక్రవర్తి గారు వేటకు వెళ్లి చాలా రోజులైపోయినట్టుంది. అయ్యగారు అంగీకరిస్తే ఇప్పుడు వెళ్దామా? అందరూ వెళ్ళండి. మహామంత్రి గారికి సలాములు. నాకు వ్యతిరేకంగా మీరు జలాల్ ఆలోచనలో విషాన్ని నింపుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఖాన్ సాబ్. అదేదో తమరే జలాలుద్దీన్ తండ్రైనట్టు మాట్లాడుతున్నారేంటి? అతని నేను నా సంతానంలో పెంచి పెద్ద చేశాను. అది మీ స్వప్రయోజనం కోసం ప్రజల సమక్షంలో ఒక చక్రవర్తిని అడ్డం పెట్టుకుని మీ బలాన్ని మీరు పెంచుకున్నారు. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి ఖాన్ సాబ్, ఇంతవరకు మీరు మీ కష్టాలు ఎన్నడూ నాతో చెప్పుకోనేలేదు. ఇప్పుడిక మా జలాల్ మిమ్మల్ని లెక్క చేయకుండా పోయేసరికి మీరిలా నా దగ్గరకొచ్చారు. చాలు. నీ నిజస్వరూపం నాకు తెలీదనుకోకు. నాకు బాగా తెలుసు నువ్వు నీ కొడుకు ఆదం ఖాన్ నా స్థానంలో ఉండాలని ఆశిస్తున్నట్టు. అందుకు రంగం సిద్ధం చేయడానికి నువ్వు నా పునాదులే కదిలించటానికి ప్రయత్నిస్తున్నావు. అయితే నీకు చక్కగా తెలుసు తమరి ఏకైక కొడుకు ఈ పదవికి పనికిరాడని బాగా తెలుసు. జలాల్ గురించా మీ బెంగ? జలాల్ గురించి నాకు బెంగగానే ఉంటుంది. జలాల్కి ఆయమ్మని నేను. కానీ నేను జన్మనిచ్చింది మాత్రం ఆదం ఖాన్కి. నా కొడుకు పైకి రావాలని నేను కోరుకోవడంలో తప్పులేదుగా. సాకు మాత్రమే ఆదం ఖాన్. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయ నాటకాలు నడిపిస్తున్నారు. అవును, మీరు ఎలాంటి బలాన్నైతే ప్రయోగిస్తున్నారో అలాంటి బలాన్ని నేను కూడా ప్రయోగిస్తాను. మహామంత్రి పదవి అంటే ఏదో దూది మూట కాదు. దాన్ని తేలిగ్గా ఎత్తుకొని తీసుకుపోవడానికి తమరి ఈ పనికి మాలిన కొడుకు ఒకరోజు మాత్రమే కాదు, ఒక్క
ఒక్క క్షణం కూడా ఈ పదవిని నిర్వహించటానికి అర్హుడు కాదు. ఇంకా ఆపే బెహరం ఖాన్. నా కొడుకు గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడినా నేను ఊరుకోను. తమరి కొడుకు మునిగిపోవటం ఖాయం. తనతో పాటుగా మిమ్మల్ని కూడా ముంచేస్తాడు. అన్నట్టు ఇంకో విషయం, నన్ను పదవి నుంచి తప్పించటం అది జరిగే పని కాదు. అయితే ఒకటి మాత్రం తప్పక జరగచ్చు. తమరి జీవితాన్ని నానా కష్టాలు పెట్టగలను నేను. తమర్ని మక్కా యాత్రకి పంపించేస్తాను నేను. మహామంగా నీ గొయ్యి నువ్వే స్వయంగా తవ్వుకుంటున్నావా ఖాన్ సాబ్? తమర్నిక్కడి నుంచి ఎలా తప్పించాలో ఆ మార్గం నాకు తెలుసు. జలాల్కి జోధాకి ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి. వేరువేరు సరిహద్దులు, పెరిగిన వాతావరణం పూర్తిగా వేరు వేరు. కానీ వాళ్ళ దారులు ఎప్పుడూ ఒకదానికొకటి తారసపడుతూనే ఉన్నాయి. ఇంకొకసారి మళ్ళీ ఇద్దరూ ముఖాముఖి కానున్నారు. కానీ వాళ్ళిద్దరూ దూరంగా ఉంటూ కూడా ఆ ఇద్దరూ ఎంత చేరువైపోయారో వాళ్ళిద్దరికీ కొంచెం కూడా తెలియదు. జలాల్ రుక్కయ్య మధురకి వేట కోసం బయలుదేరారు. అటు జోదా ఏమో తన అన్నయ్యల దీర్ఘాయుష నిమిత్తం యమవిధియ పండుగ సందర్భంగా యమునలో స్నానం చేయడానికి మధుర వెళుతోంది. ఆగండి, పల్లకి కొంచెం ఆపండి. పల్లకి ఇక్కడెందుకు ఆపారు? రాకుమారి ఆపమన్నారు యువరాజా. ఏమైంది జోదా? అన్నయ్య, నేను కొన్ని వస్తువులు కొనాలనుకున్నాను. అమ్మాయిలు దుకాణాలు చూసి కొనకుండా వెళ్ళిపోతారా? అలా ఎన్నటికీ జరగదు. అయినా జోదా ఓపికను మెచ్చుకోవాలి. అంత తిరిగి తిరిగి కొంటున్నా గానీ కొంచెం కూడా అలసిపోదు. అన్నయ్య, నన్ను వెళ్ళనివ్వండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే, మేము దగ్గరలోనే గుడారం వేస్తాం. మీరు త్వరగా వచ్చేయాలి. అలాగే అన్నయ్య. కొందరు సైనికులు దాసీలు నీతో పాటు వస్తారు జోదా. సరే. ఈ మేలుముసుగు ఎంత? 75 మొహరీలు. 75? ఏవైనా వజ్రాల ముత్యాలతో తాపడం చేశారా? మరీ దోచుకుంటున్నారే. 20 మొహరీల కంటే ఎక్కువ చేయది ముసుగు. వద్దులే, మనం వేరే చోటు కొనుక్కుందాం. పద జోదా. అరే, కొనేటంత డబ్బు మీ దగ్గర లేనప్పుడు రావడం ఎందుకు? మీ బదులు మొగలై రాకుమార్తెలు వచ్చి ఉంటే ధర కూడా అడగకుండా కొనుక్కునేవాళ్ళు.